వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు ప్రైజ్ ద లార్డ్ చెప్తున్నాను ఈ సందర్భంగా. సో మన ముందు బ్రదర్ శమన్ పుత్ర గారు, సో వారితో కూర్చోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సమయం కూడా వారితో పంచుకోవడం కూడా చాలా సంతోషకరమైన విషయం. సో మా విషయం ఏంటంటే, ఇంత చిన్న వయసులోనే దేవునికి సమర్పించుకొని, సో అమ్మ నాన్న ఉన్న ఊరును వదిలి వేరే రాష్ట్రాల్లో దేవుని సేవ నిమిత్తం ట్రైన్ అవుతున్నటువంటి వ్యక్తి మన శమన్ పుత్ర మన మధ్యలో ఉన్నారు. సో అది అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎట్లా ఉంటుంది, స్టడీ ఎట్లా ఉంటుంది, సో ఆత్మీయ ఎదుగుదల దాని విషయంలో ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది, దాని విషయంలో చర్చించడానికి మన ముందు ఇప్పుడు శమన్ పుత్ర ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు మీరు వదిలేరుగా ఆ అనుభూతి ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా చేంజ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు అంటే సరి అయినటువంటి అవగాహన, బైబిల్ మనం చదివిందే కరెక్ట్ అనుకునే విధంగా మనం ఉంటాం. ట్రైనింగ్ అనేది ప్రతి మనిషికి ఒక ట్రైనింగ్ ఉండాలి, ఎందుకంటే ఉంటేనే కదా దాంట్లో ఉన్నటువంటి డెప్త్ని తెలుసుకోవడానికి. ట్రైనింగ్ లేకుండా కూడా చేయొచ్చు, కానీ ట్రైనింగ్ ఉంటే దాంట్లో ఉన్నటువంటి డెప్త్ని తెలుసుకోవడానికి, సరి అయినటువంటి రైటర్ ఎందుకు రాశాడు అనేటువంటి ఆ మీనింగ్ని, కరెక్ట్ మీనింగ్ని తెలుసుకోవడము, అలాగే స్పిరిచువల్గా కూడా గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీరు ఇక్కడ ఉన్నప్పుడు స్పిరిచువల్గా కన్నా అక్కడ ఉన్నప్పుడు డెవలప్ అవ్వడం ఎక్కువ అవుతుందని అనుకుంటున్నారా? అంటే ఇక్కడ ఉన్నప్పుడు స్టడీస్ అని వేరే వేరే పనులన్నీ అన్నీ ఉంటాయి, కానీ అక్కడ మాత్రం ఓన్లీ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు బైబిల్ గురించి మాట్లాడడం, బైబిల్ గురించి నేర్చుకోవడము. దానివల్ల ఏంటంటే దేవుడు చేసేటటువంటి కార్యాలు, దాంట్లో దేవుని వాక్యంలో ఉన్నటువంటి మర్మాలను, రెవల్యూషన్ని, దేవుడు ఇచ్చేటటువంటి రెవల్యూషన్ని ఇంకా తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఉన్నప్పుడు ఈ లోకంలో తిరగడం ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. అంటే కాలేజ్ కానీ చదువు కానీ ఫుల్ టైం ఉండదు కదా. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ సండే మాత్రమే మనము, లేదా ఇంట్లో ఉన్నప్పుడే దేవునిలో ఉంటాం అంతే. ఇప్పుడు అదే మీరు కాలేజీకి వెళ్ళారు కాబట్టి 24 గంటలు ఖచ్చితంగా, 24 గంటలు కాకుండా నిద్రపోయిన సమయం వదిలేసి మిగతాదంతా ట్రైన్లోనే ఉంటాం. సో అక్కడ ఉన్నటువంటి ఎట్లా ఉంటుంది టీచింగ్, ఎట్లా ఉంటుంది? టీచింగ్ ఇచ్చే విషయానికి వచ్చేసరికి ఓన్లీ బైబుల్కి సంబంధించే కాకుండా ప్రతిదీ టీచ్ చేస్తారు. అదర్ రిలీజియన్స్ గురించి కానీ, సమాజంలో ఎట్లా జీవించాలి, ఎథికల్ వాల్యూస్ కోసము. ఒక పాస్టర్ దగ్గరికి మ్యారీడ్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలి, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎట్లా చేయాలి, యంగ్ యూత్ మినిస్ట్రీ కోర్సెస్ ఉంటాయి, చిల్డ్రన్ మినిస్ట్రీ కోర్సెస్. నాట్ ఓన్లీ అబౌట్ ప్రీచింగ్ కోసమే కాకుండా అన్నీ ఉంటాయి అన్నమాట. ఒక పాస్టర్ అన్నప్పుడు చర్చిని ఎలా రన్ చేయాలి, ఎలా ముందుకు తీసుకుపోవాలి, బైబిల్ స్టడీస్ ఎట్లా నడిపించాలి, అంటే నాట్ ఓన్లీ బైబుల్ కాలేజ్ అనగానే బైబుల్ గురించే అనేటటువంటి ఆలోచన మనకు వస్తుంది. అది కాకుండా బయట జరుగుతున్నటువంటి విషయాలను కూడా చెప్తారనమాట. అంటే ఇప్పుడు లోకంలో జరుగుతున్నటువంటి విషయాలు కూడా చెప్తారా, లేకుంటే కేవలం బైబిల్ గురించే ట్రైన్ చేస్తారా? ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా అంటే పాకిస్తాన్లో కానీ టెర్రరిస్ట్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ గురి ఏంది, చంపడం. సో అలా కాకుండా ఇప్పుడు క్రిస్టియన్ మతంలో కానీ కాలేజీలో కానీ కేవలం ఒకదాని గురించి చెప్తారా, మిగతా వాటి గురించి ఏమైనా వేరే దేశ మతాల గురించి కానీ, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే విధానం గురించి ప్రతి ఒక్కటే చెప్తారు? మీరు అన్నట్టు క్రిస్టియన్ మన మార్గం గురించి మీరు మతం అన్నారు, మతం కూడా అనవచ్చు. ఈవెన్ రిలీజియస్ థింగ్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే రిలీజియన్ అన్నప్పుడు దాంట్లో చాలా కట్టుబాట్లు ఉంటాయి. క్రిస్టియానిటీలో కూడా మనకు చాలా కట్టుబాట్లు ఉన్నాయి, అట్లాంటివి కూడా చెప్తారు. ఇప్పుడు మనం లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి లోకం గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే ఎట్లా రన్ అవుతుంది అనేది. ఒక 20 సంవత్సరాల క్రితం చేసినటువంటి సేవ వేరు, ఇప్పుడు చేస్తున్నటువంటి సేవ వేరు. జనాలు మారిర్రు, వాళ్ళ ఆలోచనలు మారినాయి, వారు నడుచుకునే విధానం మారింది. కాబట్టి దానికి తగ్గినట్టుగా మనం మార్చబడాలి. ఒక 10 years ఫాస్ట్ ఫార్వర్డ్గా ఆలోచించే విధంగా మనం ఉండాలి. క్రైస్తవులోనికి తేవచ్చా, లేకపోతే మీ క్రియల వల్ల క్రైస్తవులోనికి తెస్తే బెస్ట్ అని? అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్
వాళ్ళని అట్లా అనడం వల్ల వాళ్ళని ఇంకా మనం దూరం చేసే వాళ్ళమే అవుతాం. ఇప్పుడు ఒకరి గురించి మనం నీలో ఇది తప్పు ఉంది అన్నప్పుడు వాళ్ళు మనల్ని ప్రేమించరు. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి పాజిటివిటీని బయటికి తీసి దాంట్లో ఉన్న పాజిటివిటీని వారికి చెప్పి దాంతోపాటు మన క్రియల వల్ల దేవుని ప్రేమను వారికి చూపిస్తే వాళ్ళు ఏంటంటే అంటే క్రైస్తవులు అంటే ఇట్లా ఉంటారా, దేవుని కలిగిన వారు అంటే ఇట్లుంటారా అని చెప్పి తెలుసుకొని వాళ్ళు మార్చబడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ కాలంలో ఈ పీరియడ్లో మాత్రం చాలా గొడవలు అవుతున్నాయి అక్కడక్కడ. సో ఈ గొడవలు కూడా దీనివల్లే అవుతున్నాయేమో అని నా ఉద్దేశం. ఈ వేరే దేవుళ్ళను అసహ్యంగా మాట్లాడడము అన్నిసార్లు అనలేము, కాకపోతే కొన్నిసార్లు అన్నిసార్లు అదే అని కూడా అనలేము. ఎందుకంటే ఇండియా మారుతుంది, ఇండియాలో ఉన్నటువంటి ఆలోచనలు భారతదేశంలో ఉన్నటువంటి ఆలోచనలు జనాలకి ముఖ్యంగా యవనస్తులు వారి ఆలోచన విధానం చేంజ్ అవుతుంది. మత సంబంధమైనటువంటి ఆలోచనలు ముఖ్యంగా అవి పెరుగుతున్నాయి. కాబట్టి అన్నిసార్లు అని అనలేము, కొన్నిసార్లు. సో అక్కడ ఎట్లా నేర్చుకుంటున్నారు, ఎట్లా వాతావరణం ఎట్లా ఉంది మీకు? బెంగళూరు వాతావరణం బాగానే ఉంటుంది. మా కాలేజ్ ముఖ్యంగా మా కాలేజ్ వాతావరణం మంచి పీస్ఫుల్, మంచి చదువుకోవడానికి అనుకూలంగా, పర్సనల్ మెడిటేషన్ టైమ్స్కి, ప్రార్థనకి, ఎదగడానికి చాలా ఇట్ విల్ బీ సో బిజీ. చాలా చెప్పాలంటే బిజీ. అంటే మీకు చెప్పే టీచర్స్ లెక్చరర్స్ కానీ ఇండియా వాళ్ళే ఉంటారా లేకుంటే ఫారెన్ వాళ్ళు కూడా ఉంటారు? ఫారినర్స్ కూడా ఉంటారు. అంటే అర్జెంట్ ఫ్యాకల్టీ కింద కొన్ని సబ్జెక్ట్స్ టీచర్స్ మ్యాక్సిమం ఇండియా వాళ్ళే ఉంటారు. మా కాలేజీలో చదివినటువంటి వాళ్ళే ఇంకా హయ్యర్ స్టడీస్ని చేసి తిరిగి మళ్ళీ వచ్చి టీచ్ చేసేవాళ్ళు. అది ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఎన్ని సంవత్సరాల కోర్సు? ఇది MD కోర్స్ 3 years. 3 years. 3 years అయిన తర్వాత ఏంది నెక్స్ట్? 3 years అయిన తర్వాత ఒకవేళ దేవుడు సేవకు పిలిస్తే సేవకు వచ్చేయడం, లేదా ఇంకా ఒకవేళ అంటే మన కాలింగ్ని బట్టి దేవుడు కొంతమందికి టీచింగ్ కాలింగ్ ఇస్తాడు, కొంతమందికి ప్రీచింగ్, కొంతమందికి ఇంకా NGOs కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా. ఒకవేళ టీచింగ్ ఉంటే MTH PhD స్టడీస్ చేసుకోవచ్చు, లేదా మినిస్ట్రీలో ముందుకు సాగవచ్చు, వర్క్ చేయొచ్చు. ఎట్లా ఉంటారు కొలీగ్స్ అక్కడ? మీ ఫ్రెండ్స్ అంటారు? ఫ్రెండ్స్ అందరు బాగుంటారు. మీరు చెప్పినట్టు చాలా కల్చర్స్, డిఫరెంట్ కల్చర్ నుంచి ఉంటారు వాళ్ళందరూ ఆల్ ఓవర్ ఇండియా. ఎక్కువ తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్ర, నార్త్ నుంచి కానీ అంతా ఒక మల్టీ కల్చరల్, మల్టీ ఎథనిక్ గ్రూప్ అనమాట. అందరు కలిసిమెలిసి ఉంటారు, లేకపోతే అక్కడ కూడా ప్రాంతీయ భేదాలు అలాంటివి ఏమి ఉండవు. అందరు కలిసిమెలిసి ఉంటారు. ఎందుకంటే అక్కడనే మనం నేర్చుకునేది, ఎవరిని కలుపుకునే విధానాన్ని నేర్చుకునేది అక్కడనే. ఇతరులను ఎలా కలుపుకోవాలి, మన కమ్యూనిటీ కానీ మన ప్రాంతం వారు కానటువంటి వారిని ఎలా మనం కలుపుకోవాలనేది అక్కడనే మాకు నేర్పిస్తాం. ఇది సెకండ్ ఇయర్ అనుకుంటే? సెకండ్ ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఇయర్. సో ఏంది ఫ్యూచర్ ఏంది? టీచింగ్కి వెళ్తారా లేకపోతే సేవకి వెళ్తారా? ఏది బెస్ట్ అనుకుంటారు? మేము బెస్ట్ అనేది లేదు, దేవుని పరిచర్యలో ఇది బెస్ట్ ఇది కాదని మనం ఏం చెప్పలేము. నా విషయానికి వచ్చినప్పుడు దేవుడు నన్ను చర్చ్ మినిస్ట్రీకి పిలిచాడు కాబట్టి ఖచ్చితంగా నేను చర్చ్ మినిస్ట్రీ చర్చ్ మినిస్ట్రీ కోసం. అంటే కాలింగ్ని బట్టి ఇది ఎక్కువ ఇది తక్కువ అని చెప్పలేము. దేవుని సన్నిధిలో ఎవరైనా ఈక్వల్, ప్రతి ఒక్కరు సమానమే. ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో జోగిపేటలో పుట్టారు కాబట్టి సో ఈ లోకళ్ళు మిస్ అవుతున్నారు, అదేవిధంగా అమ్మ నాన్నను కూడా మిస్ అవుతున్నారు. మీతో పెరిగినటువంటి విశ్వాసం కూడా మిస్ అవుతున్నారు, చర్చ్ను కూడా మిస్ అవుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? అంటే మిస్సింగ్ అనేది ఉంటుంది, కానీ దాంట్లో నుండి మనం ఏదైనా ఒకటి బిగ్గర్గా అచీవ్ చేయాలంటే కొన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది. రానున్న రోజుల్లో దేవుడు ఇక్కడనే ఉంచుతాడో ఎక్కడ ఉంచుతాడో మనకు తెలియదు, కానీ అది మాత్రం ఉంటుంది. దేవుడు అంతా ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక, ఆయన ముందుకు నడిపిస్తుండు. మందిరం కోసం అయితే ఆలోచన ఎప్పటికైనా ఎట్లయినా ఉంటుంది. బట్ అక్కడికి వెళ్ళి నేర్చుకోవడానికి, మనం నేర్చుకోకుండా ఇక్కడనే ఉంటే కూడా అది ముందుకు సాగలేము, సరి అయినటువంటి విధానంలో సాగలేము. కనుక నేర్చుకుంటే ఇంకా చేసే ఒక 50% చేసి 70% చేస్తాను. ఇప్పుడు మీ ఫాదర్ కూడా సేవలోనే ఉన్నారు. సో మీ ఫాదర్ స్థాపించినటువంటి చర్చ్ మీదనే ఉండాలనుకుంటున్నారా లేకుంటే ఓన్గా నేను గ్రో అప్ అవ్వాలనుకుంటున్నారా? ఓన్గా నేను అంటే ముందుగా అది మనుషులు స్థాపించే కాదు, మా డాడీ స్థాపించలేదు, అది దేవుడు స్థాపించింది. మనుషులు ఎవరు, అది ఎవరి వల్ల సాధ్యం కాదు.
దేవుడు స్థాపించింది, దేవుడు పెట్టింది, దేవుడు ఎక్కడ ఉంచుతా అంటే అక్కడ, దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళడం అంతే. దేవుని చిత్తానుసారం దేవుని వాయిస్ని ఎరిగి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడం అంతే. మన ఆలోచనల ప్రకారం వెళ్తే మనం ముందుకు సాగలేం కనుక. సో ఓవరాల్గా సంఘ విశ్వాసులకు కానీ ప్రజలకు కానీ ఏం చెప్తారు మీరు ఈ క్రిస్టియానిటీ గురించి? క్రిస్టియానిటీ గురించి అంటే క్రిస్టియానిటీ ఈజ్ ఎ వండర్ఫుల్ రిలీజియన్ లేదా వండర్ఫుల్ వే. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు పోలికలోనికి మార్చబడ్డం. కంప్లీట్గా మనము క్రీస్తు పోలికలోనికి పడడానికి ఎవ్రీడే ట్రై చేయాలి. ఆయన ప్రేమను ఇతరులకు చూపిస్తూ, ఆయన చూపించినటువంటి ప్రేమను, ఆయన చూపించినటువంటి కనికరాన్ని ఇతరులకు మనం చూపించే వారంగా ఉండాలి. మనల్ని ఎవరైనా చూసినప్పుడు క్రీస్తులాగా ఉన్నారు అన్నటువంటి పేరు మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే ఆయన స్వరూపంలోనికి మార్చబడ్డమే క్రైస్తత్వం. కాబట్టి అది మెయిన్ ఫోకస్గా పెట్టుకోవాలి ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా. అది మనకి గోల్ అయి ఉండాలి. నిత్యత్వంలో క్రీస్తుతో మనం ఉండేటటువంటి వారంగా మనం ఉండాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి గొడవల గురించి ఏం చెప్పగలుగుతారు మీరు? క్రైస్తవులకు కానీ హిందువులకు కానీ ఇట్లా క్రైస్తవులకి హిందువులకి గొడవలు అంటే అవి ఇప్పుడున్నవి కాదు. అవి ఫ్రమ్ ద ఎర్లీ చర్చ్, ఆది సంఘం నుంచే గొడవలు అనేవి ఉన్నాయి. స్టెఫెన్ రాళ్ళతో కొట్టి చంపారు. అవి ఇప్పుడు జరిగే వాటివి కావు. కానీ ఆల్రెడీ కాదు ఇప్పుడు అంత స్టేజ్ కూడా కాదు ఇప్పుడు. అసలు వాటితో పోల్చుకుంటే మరిగే నూనెలో వాళ్ళని ముంచి చంపారు, రంపాలతో కోసి చంపారు. ఇప్పుడు అంత జరగట్లేదు. అసలు అంత భయపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ మనం ఉండాల్సినటువంటి జాగ్రత్తలు మనం ఉండాలి. వివేకంగా సువార్తను ప్రకటించాలి. వాళ్ళు గొడవలు పడుతున్నారని అది ముఖ్యం కాదు, మనకు కాదు. కానీ క్రీస్తు సువార్తను అనేకులకు పంచవరంగా ఉండాలి. ఆయన పడినటువంటి సిలువ యాగాన్ని అనేకులకు పంచవరంగా ఉండాలి. అది మెయిన్ మనకి. గొడవలు పడ్డము, వాళ్ళ మతం గురించి మాట్లాడడము ఇవన్నీ కాదు. కానీ ఇతరులను మనము నిజమైనటువంటి దారిలోనికి, నిజమైనటువంటి మార్గంలోనికి, సమస్తము యుగాలు ఉండేటటువంటి ఆ రాజ్యానికి వారసులంగా చేయడమే మన గోల్ అయి ఉండాలి. ఇది ఇవాల్టి మన బ్రదర్ శమన్ పుత్రతోని ముచ్చట్లు. ఎట్టుకేళ్ళ క్రీస్తు మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని వారు చెప్తున్నటువంటి సందేశం. సో ఫ్యూచర్ గురించి ఒక అడిగినప్పుడు దేవుడు ఎక్కువ మట్టుకైతే సేవ చేయడానికి ఇష్టపడుతున్నారు. సో దేవుడు ఎక్కడ పంపితే అక్కడ నేను వెళ్ళడానికి సిద్ధమని అంటున్నారు. ఓవర్ టు మీడియా. థ్యాంక్ యూ.